హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే జరుగుతుంది. ఆ విషయం మీకు తెలిసిందే. సెప్టెంబర్ 15th అంటే సెప్టెంబర్ 15వ తారీఖు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి చివరి తేదీ. అంటే ఈరోజు 10వ తారీఖు, సెప్టెంబర్ 15 అంటే గట్టిగా ఇంకా 5 రోజులు. సో చాలామంది ఇప్పటికి సర్వే చేసుకోలేదు. దాన్ని మీరే సొంతంగా చేసుకోవడానికి లింక్ కూడా ఉంది. ఆ లింక్ ఇప్పుడు వర్క్ అవుతుంది, సొంతంగా చేసుకోండి. సో ఇంక 5 రోజులు ఉంది కాబట్టి మీకు ఏం డౌట్స్ ఉన్నా, మీకు ఏమైనా మొబైల్లో చేసేటప్పుడు ఇబ్బంది ఉన్నా, మీరు ఎమర్జెన్సీగా వెంటనే సచివాలయం స్టాఫ్ దగ్గరికి వెళ్ళి, సచివాలయాలకు వెళ్ళి, గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి, మీ దగ్గర సచివాలయానికి వెళ్ళి అక్కడ మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే చేయించుకోండి. మన వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే నథింగ్ బట్ కౌశలం సర్వే. కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేని కౌశలం సర్వే అంటాం. చాలామంది అంటూ ఉన్నారు, వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే గతం 4 నెలల క్రితం చేసుకున్నాము, మళ్ళీ ఇప్పుడు చేసుకోవాలా అని. సో మీరు గత 4 నెలల క్రితం మీరు సర్వే చేసుకుంటే దానికి ఇప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతూ ఉంది. మళ్ళీ ఇప్పుడు కొత్తగా చేసుకోవచ్చు అంటే మీరు మీ మొబైల్లోనే చేసుకోవచ్చు, లేదంటే సచివాలయానికి వెళ్ళి చేసుకోవచ్చు. ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే నథింగ్ బట్ ఇది సర్వే మాత్రమే. ఈ సర్వేలో నమోదు చేసాం కదా పేర్లు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 మంది పేర్లు మనం నమోదు చేసినట్లయితే ఆ 10,000 మందికి ఉద్యోగాలు ఇచ్చేస్తారా అంటే అలా ఇవ్వరు. ఇది సర్వే మాత్రమే. ఎవరికి ఏ క్వాలిఫికేషన్ ఉంది, ఎవరికి ఏ ఇంట్రెస్ట్ ఉంది అనేది మాత్రమే నమోదు చేస్తారు. ఎందుకంటే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే చేసేటప్పుడు మీకు ఐటీలో మీకు అనుభవం ఉందా, మీ ఇంట్లో వైఫై ఫెసిలిటీ ఉందా, వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే చేయడానికి మీకు ఇంట్లో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంది. అలాగే మీరు ఏ యూనివర్సిటీలో పీజీ చేశారు, డిగ్రీ చేశారు, మీ పర్సంటేజ్ జీపీ అంత ఇవన్నీ అడుగుతుంది. అంటే మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తీసుకుంటారు. అదేవిధంగా మీకు ఏ సెక్టర్లో ఇంట్రెస్ట్ ఉందో అది తీసుకుంటారు. నథింగ్ బట్ ఇది ఒక జాబ్కి సంబంధించిన సర్వే. ఈ సర్వేలో సంబంధించి ప్రతి ఒక్కరు కూడా పాల్గొనండి. ఈ సర్వేలు చేసినంత మాత్రాన జాబ్ వస్తుందని నేను అనట్లేదు. అలా అన్న ఎవరైనా చెప్పినా మీరు నమ్మొద్దు. ఎందుకంటే ఇది జస్ట్ సర్వే మాత్రమే. బట్ ఈ సర్వే చేసిన తర్వాత ఈ నెల 15వ తారీఖు లాస్ట్ డేట్ కదండి. ఈ సర్వే చేసిన తర్వాత ఒక 2 నెలలు 3 నెలలు గ్యాప్ తీసుకొని ఈ సర్వే మొత్తం క్రూటినైజ్ చేసి ఎవరు ఎందులో ఇంట్రెస్ట్ ఉన్నారో తెలుసుకొని ప్రభుత్వము ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఏమనంటే, మీ ఇంటి ముందుకే మీ కంపెనీస్ తీసుకొస్తాను, మీరు ఇంటి వద్ద నుండే మీరు నెలకి 40,000 నుంచి 50,000 రూపాయలు సంపాదించుకోవచ్చు ప్రతి మహిళ. మరి ప్రతిసారి ఇది మహిళలకు మాత్రమే అని మీరు డౌట్ రావచ్చు. సో ఆయన మహిళలు అని చెప్పిన మహిళలకి ఎక్కువ మహిళలు ఇంటి వద్ద ఉంటారు కాబట్టి వాళ్ళకి అవకాశం కల్పించాలని చెప్పేసి. బట్ జెంట్స్ అనేవాళ్ళు బయటికి వెళ్ళి ఉద్యోగం చేసి వస్తూ ఉంటారు. సో ఇది ఓన్లీ మహిళకి సర్వేకి సంబంధించి మాత్రం ఇది మహిళలు మాత్రమే కాదు, అటు పురుషులు కావచ్చు, ఇటు మహిళలు కావచ్చు, ఎవరైనా సర్వేలో పేరు నమోదు చేసుకోవచ్చు. కానీ చంద్రబాబు నాయుడు గారు మహిళలకి ఏం అన్నారంటే, వాళ్ళు హౌస్ వైఫ్ ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా కుటుంబాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడానికి, ఆర్థిక సహాయం వాళ్ళ వద్ద చేయడానికి, వాళ్ళ ఇంటి వద్ద నుంచి సంపాదించుకోవడానికి. ఓకేనా. ఈ సర్వేలో మీకు ఈసారి పర్మనెంట్ ఉద్యోగాల, టెంపరరీ ఉద్యోగాల, కాంట్రాక్ట్ ఉద్యోగాల, అవుట్సోర్సింగ్ ఉద్యోగాల రకరకాల డౌట్స్ రావచ్చు. సింపుల్ థింగ్ ఏంటంటే, మీకు ప్రభుత్వము అటు కంపెనీలకి సంబంధించి కంపెనీలు పిలుస్తుంది, కంపెనీలకి ఆఫర్ ఇస్తుంది, కంపెనీలకు సంబంధించి ఒక ప్లేస్ ఇస్తుంది, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఒక సబ్సిడీ రూపంలో వాటికి మంచి అవకాశం ఇస్తుంది కంపెనీస్కి ప్రభుత్వము. సో అప్పుడు ఆ కంపెనీస్ ఏం చేస్తాయి అంటే కొన్ని ఉద్యోగాలు కల్పిస్తాయి. సో ఉద్యోగాలు కల్పించినప్పుడు ఇక్కడ ఉద్యోగాలు అనేవి మనం ఆఫీస్కి వెళ్ళి చేసే ఉద్యోగాలు ఉంటాయి, ఇంటి వద్ద నుంచి చేసే ఉద్యోగాలు ఉంటాయి. ఎస్పెషల్లీ సర్వే ఇంటి వద్ద నుంచి చేసే ఉద్యోగాలు కాబట్టి ఆ కంపెనీతో ఎంఎన్సీ కంపెనీలు కావచ్చు, సీఎం గారు ఏమంటున్నారంటే ఇతర దేశాల్లో ఉన్న కంపెనీలు కూడా మీ ఇంటి ముందుకు తీసుకొస్తారనే మాట వాడారు. దాని అర్థం ఏంటంటే మల్టీ నేషనల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ప్రతి కంపెనీ కూడా మన ప్రభుత్వం మన ఆంధ్ర రాష్ట్రంలో కంపెనీ స్టార్ట్ చేయడానికి కావచ్చు, వాటికి సంబంధించిన ఫైనాన్స్ కావచ్చు, మొత్తం ప్రభుత్వమే ఒక బడ్జెట్లు ప్రవేశపెట్టి తద్వారా కంపెనీస్కి ప్రోత్సాహం ఇస్తూ, అలాగే అందరూ ఆఫీస్కి వచ్చి చేరు కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కూడా ఇందులో ఉంటాయి కాబట్టి అప్పుడు మహిళలకి ఆ తర్వాత పురుషులకి ఆ అవకాశం ఇవ్వబోతున్నారు. సో ఇక్కడ ఓన్లీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సరిపోతుందంటే నవ్వే డేస్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సరిపోదు. ఈ పోటీ ప్రపంచంలో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సరిపోదు. సార్ నాకు 10th అయింది, ఇంటర్ అయింది, డిగ్రీ అయింది, బీటెక్ అయింది, సో నాకు ఎలాంటి జాబ్ వస్తుంది, నాకు జీతం ఎంత ఇస్తారు అని మీకు డౌట్ రావచ్చు. సో దానికి ఒకటే సమాధానం, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఓకే, బట్ ఇప్పుడు నేనే ఒక కంపెనీ స్టార్ట్ చేశాను ఆంధ్రప్రదేశ్లో, మరి నాకు కావాల్సిన స్కిల్ మీ దగ్గర లేదో చూస్తాను. ముందు ఆ స్కిల్ కూడా చూస్తాను. ఓన్లీ ఆ పీజీలో ఎంబీఏ అంటే ఫైనాన్స్ సంబంధించి ఎంబీఏ చేశారు అంటే మంచి గ్రిప్ ఉందా అని అనుకోవడానికి స్కోప్ లేదు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో పాటు ఎడిషనల్ క్వాలిఫికేషన్ కూడా మనం చూపించాలి. అందుకే సర్వేలో కూడా యాడ్ అని చెప్పేసి కింద ఆప్షన్ ఉంది, మీరు గమనించండి. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే చేసేటప్పుడు కింద ఆప్షన్ యాడ్ ఉంటుంది. యాడ్ అంటే ఎడిషనల్ క్వాలిఫికేషన్ కూడా చాలామంది తెలియట్లా సబ్మిట్ చేసేస్తున్నారు. సార్ మీరు సబ్మిట్ చేసిన ఎడిట్ ఆప్షన్ అసలు ఎడిట్ ఆప్షన్ లేదు అక్కడ. ఒకసారి మీరు సబ్మిట్ చేసిన సక్సెస్ఫుల్ సబ్మిట్ అని వస్తుంది,
క్లోజ్ అయిపోతుంది సర్వే. ఇది మళ్ళీ చెప్తున్నా సర్వే. ఈ సర్వేలో మీ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, మీ స్కిల్ ఈ 2 కూడా తీసుకుంటారు ఈ సర్వేలో. తీసుకున్న తర్వాత మీరు ఏదైతే ఆన్లైన్లో పొందుపరిచారో వాటికి సంబంధించి గవర్నమెంట్ ఖచ్చితంగా మిమ్మల్ని మీరు ఆన్లైన్లో ఏదైతే సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ అవన్నీ కూడా వెరిఫై చేస్తారు. సర్వే చేస్తారు కదా, నాకు సర్వే అయిపోయింది, గవర్నమెంట్ జాబ్ ఇస్తుందా అని. అలా జాబ్స్ ఇవ్వరండి. ఏ కంపెనీ కూడా అలా జాబ్ ఇవ్వదు. ఏ గవర్నమెంట్ కూడా జాబ్ ఇవ్వదు. ఎవరికైనా జస్ట్ సర్వే డీటెయిల్స్ తీసుకుంటున్నారు మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. ఫర్దర్గా మీకు స్కిల్ డెవలప్మెంట్ కింద ట్రైనింగ్ ఇవ్వడం, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి. సర్వే చేసుకున్న ప్రతి ఒక్కరికి ఇస్తారని కాదు, ఎందుకంటే చాలామంది సర్వే చేసేటప్పుడు తప్పు సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా నమోదు చేస్తారు. అందువల్ల గవర్నమెంట్ ఖచ్చితంగా మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ను ఫిజికల్గా కూడా వెరిఫై చేస్తారు ఫర్దర్ స్టెప్స్లో. మీరు ప్రతి ఒక్కరు అడుగుతూ ఉన్నారు, అన్న మా వెరిఫికేషన్ అయిపోయింది, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? వెరిఫికేషన్ అంటే ఇక్కడ నథింగ్ బట్ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ప్లస్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, బోత్ 2 అయిపోయినాయి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఆన్లైన్లో అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు ఆన్లైన్లో అయింది కదా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఫర్దర్గా స్టేట్ మొత్తం డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా అయిపోయిన తర్వాత, సర్వే ప్లస్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత, సో ఆ పేర్లని ఫిల్టర్ చేసి మిమ్మల్ని మాన్యువల్గా వెరిఫికేషన్ ఖచ్చితంగా చేస్తారు. మళ్ళీ డైరెక్ట్గా స్కిల్ డెవలప్మెంట్లో ట్రైనింగ్ తీసుకోండి, అక్కడ ఉన్న పర్ఫార్మెన్స్ బట్టి ఉద్యోగాలు ఇస్తారు, ఇలాంటివి ఏం కాకుండా తర్వాత ఖచ్చితంగా మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీరు ఏదైతే ఆన్లైన్లో ఇచ్చారో అది మాన్యువల్గా ఫిజికల్గా వెరిఫికేషన్ చేస్తారు. చేసిన తర్వాత అప్పటికి మీకు ఎందులో ఇంట్రెస్ట్ ఉందో చూస్తారు. చూసిన తర్వాత మీకు ట్రైనింగ్ ఇస్తారు, సర్టిఫికేట్స్ ఇస్తారు. ట్రైనింగ్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత మీ స్కిల్ బట్టి మీరు ఎంత వర్త్, మీరు ఏ పని చేయకుండా ఊరిని ఎలా డబ్బులు ఇవ్వరు కదండి. సో ఈరోజు డబ్బులు సంపాదించాలి అంటే నీకు 10,000 ఇస్తే నీ 10,000 చేసే ఉద్యోగానికి కింద ఇంకోటి వచ్చి 5,000 రూపాయలు చేసేస్తాడు ఉద్యోగాన్ని. ఇప్పుడు సాఫ్ట్వేర్లో ఏదైతే లే ఆఫ్ జరుగుతున్నాయి చూస్తూ ఉన్నా రాష్ట్ర వ్యాప్తంగా, చాలామంది సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కోల్పోతూ ఉన్నారు. ఎందుకంటే కంపెనీస్ అంతంత శాలరీస్ వాళ్ళు ఇవ్వలేకపోతున్నాయి. అదే శాలరీస్ ఆ యొక్క ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్యాకేజ్ 10 lakhs అయితే ఒక్కొక్కరికి 5 lakhs ఇస్తే ఇద్దరు వస్తారు, ఒకరి ప్లేస్లో ఇద్దరు వస్తారు. సో ఇదే విధంగా కంపెనీస్ ఎక్కువ స్కిల్ ప్లస్ తక్కువ ఎవరైతే వస్తున్నారో వాళ్ళని తీసుకుంటారు. నా దగ్గర స్కిల్ లేదు బట్ నాకు ఎక్కువ శాలరీ కావాలంటే అలా దొరకదు. సో మీ స్కిల్ డెవలప్మెంట్ చేసుకోవాలి ఖచ్చితంగా, అది గవర్నమెంట్ పొందుపరుస్తుంది. ఎస్, మీకు ఏ సెక్టర్లో ఇంట్రెస్ట్ ఉందో ఆ సెక్టర్లో మీకు స్కిల్ డెవలప్మెంట్ కావాలంటే గవర్నమెంట్ ఆ స్కిల్ మీకు ఇస్తుంది. సర్వే చేస్తుంది గవర్నమెంట్, మీ స్కిల్ ఇస్తుంది, బట్ ఉద్యోగం మాత్రం గవర్నమెంట్ ఇవ్వదు. ఎందుకంటే మీకు జీతం ఇచ్చేది కంపెనీ. సో మీకు జాబ్ ఇచ్చేది కంపెనీనే, మీకు జీతం ఇచ్చేది కంపెనీనే. గవర్నమెంట్ మాత్రం మీకు ఒక సర్వే చేసి మీ స్కిల్ని డెవలప్ చేస్తుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అది. గవర్నమెంట్ సర్వే చేసింది, సర్వే అయిపోయింది కదా, మాకు ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు, ఎలాంటి ఉద్యోగాలు ఇస్తారు, ఇది కాదండి. ఎలాంటి ఉద్యోగాలు ఇస్తారన్న మీకు క్వశ్చన్ వేసుకుంటే మీకున్న ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, మీకున్న స్కిల్ ఏంటి అనే దాన్ని బట్టి మీకు ఉద్యోగం వస్తుంది. ఏ ఉద్యోగం ఇస్తే ఉద్యోగం మీరు చేయరు కదా, మీకు అందులో సాటిస్ఫాక్షన్ దొరకాలి కదా ఉద్యోగంలో. అంత ద్వారా మీకు స్కిల్ డెవలప్మెంట్ కింద మీకు స్కిల్ ట్రైనింగ్ చేస్తారు. ట్రైనింగ్ చేసిన తర్వాత అప్పుడు మీరు మరి వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇక్కడ రోజాలు చేసేది కాదండి. వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది అవర్స్లీ బేస్ చేసేది. సో మీరు మీ స్కిల్ ఎంత ఉంది, మీరు ఎన్ని గంటలు పని చేస్తూ ఉన్నారు అని మీద డిపెండ్ అయ్యి మీకు శాలరీ ఉంటుంది. ముఖ్యమంత్రి వారు ఏం చెప్పారంటే 40,000 నుంచి 50,000 రూపాయల వరకు అవకాశం ఉంది అని చెప్పి ఉన్నారు. సో బట్ అంత శాలరీ ఇవ్వాలన్నా మీ దగ్గర స్కిల్ ఉండాల్సింది. మళ్ళీ చెప్తున్నా, ఊరిని ఎవరు డబ్బులు ఇవ్వరు. సో మీ స్కిల్ పెంచుకోండి, మీకు ఎందులో ఇంట్రెస్ట్ ఉందో ఆ స్కిల్ పెంచుకోండి, సర్వే చేయించుకోండి. గవర్నమెంట్ ట్రైనింగ్ స్కిల్ డెవలప్మెంట్ కూడా ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మీరు కష్టపడే కష్టం బట్టి మీకున్న స్కిల్ని బట్టి మీకు పర్ మంత్ ఎంత వస్తుందని అప్పుడు డిపెండ్ అయ్యి ఉంటుంది. అందరికీ ఒకలాగా అయితే రావు. ఈ జాబ్లు ఇచ్చేది కంపెనీ, సో జీతం ఇచ్చేది కంపెనీ. సో కంపెనీని మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటుంది. ఓకే సార్, డౌట్స్ కామెంట్ చేయండి, మరో వీడియో ట్రై చేస్తాను. అందరూ కూడా అందుకే మంచి జరగాలి. జై హింద్.